ఏం రాసింది సార్ లెటర్లో ఆవిడ? ఆ లెటర్ కాపీ యాక్చువల్గా కొంచెం బ్లర్డ్ ఉంటుంది. అవును. ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. అది మీ ఫేస్బుక్లో చదివాను నేను. అది 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 పూర్తిగా అది మీకు బ్లర్డ్ ఇమేజ్లో కనిపించదు. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. దానికి తెలుగు ఏంటో కూడా నేను చెప్తాను. ఓకే, అదే దానికి యాక్చువల్ వర్డింగ్ చెప్తాను. అభాగ్యురాలు 22/9/1996. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నా వారంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపలేదు. ఎవరికీ నా మీద ప్రేమ లేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలున్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేదు. అందరికీ మంచి చేశాను, కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయం ఇది? నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలను. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయం అనిపిస్తే అదే చేశాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికీ విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నా జీవితంలో ఎంతో భరించాను. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో భరించాను, కానీ ఇది నా వల్ల కావడం లేదు. ఇది రాయటానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియదు. ఎట్లా సార్? అంటే ఏమన్నా తీసుకుని టాబ్లెట్స్ తీసుకున్నా? ఉరి వేసుకుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆమె సైకలాజికల్గా బాగా నలిగిపోతూ వస్తున్నది. కొంతకాలంగా అట్లా ఆమెలో ఆ ఫీలింగ్. తెలుగులో ఆవిడ లాస్ట్ మూవీ ఆదిత్య 369 లేకపోతే ఆమె కోసం పాట కూడా ఉంది కదా దాంట్లో, జై హింద్. జై హింద్ అనే సినిమా అర్జున్తో చేసింది. ఇక్కడ ఆ విషయం చెప్పాలి. అయితే ఆ చనిపోయినప్పుడు ఎవరైనా వస్తారా అని చెప్పి చూస్తే ఒక అర్జున్ ఒక్కడే వచ్చాడు. సినిమా వాళ్ళు ఎవరు రాలేదు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎవరు రాలేదు సినిమా వాళ్ళు. ఏదో ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చారు అంత తప్ప. వాళ్ళ ఊరి నుంచి రావడానికి సాయంత్రం అయింది, 4 గంటలకు అయింది. ఊరి నుంచి వచ్చేసరికి ఏలూరు దగ్గర ఊరు అని చెప్పారు కదా, అక్కడి నుంచి రావడానికి. ఆ లోపల ఒక అర్జున్ ఒక్కడే వచ్చాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అర్జున్ అడిగాను నేను, ఏంటి మీరు ఒకరు వచ్చారు, ఎవరు రాలేదు సినిమా వాళ్ళు, అయినా మీరు వచ్చారు అని అంటే అతను చెప్పాడు, జై హింద్ సినిమా షూటింగ్లో లాస్ట్ ఇది అయిపోయాక ఆమె క్యాజువల్గా అన్నదో ఏం తెలియదు, ఇతనితోటి అర్జున్ నేను చనిపోతే చూడటానికి వస్తావా అందంట. అయితే ఏంటా పిచ్చి మాటలు అని అన్నాడు. అతను లైట్గానే తీసుకున్నాడు. కానీ చనిపోయేటసరికి తెలిసేసరికి అతను ఆగలేకపోయాడు, వచ్చాడు, ఏడ్చేసాడు. ఈ మాట చెప్పి నేను అట్లా అనుకోలేదు, ఏదో క్యాజువల్గా సరదాగా అందనుకున్నాను అని చెప్పి ఏడ్చేసాడు అతను. ఇంకెవరూ రాలేదు. సాయంత్రంకి వాళ్ళు వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు, కానీ సినిమా వాళ్ళు ఎవరూ రాలేదు. చాలా అంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే ఆమెను అట్లా చూడటం ఇష్టం లేక చూడలేక రాలేదు అని కొంతమంది. హిపోక్రటిక్. ఎందుకంటే వీడియోస్లో చాలా మంది వీడియోస్ చేశారు. వీడియోస్ చేసిన వాళ్ళు చాలా మంది, అనురాధ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచిది, చాలా ఇది, ఇంద్రజ అందరూ చెప్తారు చాలా మంచిది, మాకు తెలుసు అని అంటారు. అర్జున్ బై ద టైం సిటీలో యంగ్ అయి ఉండొచ్చు, అప్పటికి ఈమె కన్నా చిన్నోడై ఉండొచ్చు. అంత వాళ్ళు ఎవరు రాకపోవటం అనేది ఆశ్చర్యం. అదే ఏంటంటే తర్వాత మళ్ళీ ఆమె బాబు అని మెన్షన్, బాబు అనే అతను రాధాకృష్ణ అని అతను బాబు అంటుంటుంది. అతను యూజ్ టు అకంపెనీ హర్ ఇన్ షూటింగ్స్ ఆల్సో. అందరూ ఏంటంటే ఆ కంపానియన్ అనే ఫీలింగ్లో అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఈమె చెప్పే దీన్ని బట్టి, ఈమె రాసిన లెటర్ని బట్టి ఏంటంటే అతని మీద మంచి అభిప్రాయం ఉంది. ఈవెన్ ఏదైనా ఆస్తి ఏమైనా కొంచెం ఉంటే అని అంది. పెద్దగా ఆస్తి లేదు నిజానికి అప్పటికి, పెద్దగా ఆమెకి కొద్దిపాటి. మలయాళీ ప్రొడ్యూసర్ ఒక అతను నమ్మి సినిమా తీసింది. సో అతని వలన అయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. అతని వలన అంటే అతనేం చేయలేదు, ఈమె ఫీల్ అయింది, ఈమె లోన్లీనెస్ ఫీల్ అయింది. ఎందుకంటే రాధాకృష్ణకి పెళ్ళి అయ్యి పిల్లలు కాబట్టి రాధాకృష్ణని పెళ్లి చేసుకునే అవకాశం లేదు. బహుశా ఇంకొక ఎక్స్ ఎవరో ఉంటారు. అదే అందుకని ఇంకొకరు ఎవరో ఉన్నారు తప్పితే కాదు. అయితే అతని వల్ల ఫైనాన్షియల్ గా ఏమన్నా పోయింది, లాస్ అయి ఉండొచ్చు. కానీ లాస్ కూడా ఎక్కువ, ఆమెకు ఫైనాన్షియల్ లాస్ కూడా ఎక్కువ. సినిమా తీయటం వాటి వల్లనే, 2 సినిమాలు ఏమి తీసింది, వాటి వలన పోయింది తప్పితే ఇంకా వేరే రకంగా లేదు. రాధాకృష్ణ ఈజ్ ఎ డాక్టర్ బేసికల్లీ. అతను ఈమె మీద అంతగా అంటే డిపెండెంట్ అని కూడా చెప్పలేము. పైగా ఆమె కూడా లాస్ట్లో కొంత ఇమ్మని అన్నది. అయితే అతనేం తీసుకోలేదు. తర్వాత వాళ్ళ
బ్రదర్ వాళ్ళ మదర్ వాళ్ళు మాత్రం ఇతన్నే బ్లేమ్ చేస్తున్నారు. చాలా విచిత్రమైన ఇదేంటంటే ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. ఆస్తి అంటే ఇక ఎంత ఉంటుందో వాళ్ళు తీసుకున్నారు, కానీ కాదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను చాలా ఆస్తి కొట్టేశాడు అనేది వాళ్ళ ఫీలింగ్. ఇప్పటికి కూడా వాళ్ళ అనుమానం అదే. వాళ్ళ రాధాకృష్ణ ఎక్కడ ఉంటున్నారు ఆయన? అది రాధాకృష్ణ ఎక్కడ ఉంటున్నాడు అనేది ఎవరికి తెలియదు. తర్వాత పోలీసులు ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో అతను తప్పేమీ లేదు అని ఇన్వెస్టిగేషన్లో తేల్చారు పోలీసులు. అయితే ఈ మధ్య నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను తుని దగ్గర ఏదో హోటల్ పెట్టుకొని ఉంటున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్. తమిళియన్స్ ఎవరో ఒక డాక్యుమెంటరీ లాగా తీయడానికి ట్రై చేస్తూ వాళ్ళు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర తీసుకున్నారు. తర్వాత వాళ్ళ దీంట్లో తెలిసిన విషయం అక్కడ ఉంటున్నాడని తెలిసింది మాకు కూడా, ఇంకా మేము తెలుసుకోలేదు అని అన్నారు. అట్లానే ఇప్పుడు పర్స్పెక్టివ్ రామకృష్ణరావు గారు ఆమె జీవిత చరిత్ర బుక్ వేయాలని ఒక సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఎవరు సార్? పర్స్పెక్టివ్ పరశురాం ఉంది కదా, దానికి రామకృష్ణరావు గారు ఆయన వేస్తున్నారు. తాడి ప్రకాష్ గారు రాస్తామన్నారు. నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను. మద్రాసులో ఆమె లైఫ్ గురించి కానీ ఆమె తీసిన ఆమె నటించిన సినిమాల గురించి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కొంతమంది 30-40 మూవీస్లో చేస్తుంటారు ఆవిడ. ఎవరు? 450 మూవీస్. 450 తమిళ్లో ఎక్కువ ఉన్నాయి. తమిళ్లో ఉన్నాయి, మలయాళం ఉన్నాయి. ఇది విచిత్రం ఏంటంటే సరే ఆమె చనిపోయినప్పుడు చూడటానికి రాని వాళ్ళు ఒక సంస్మరణ సభ లాంటిదన్నా పెట్టాలి కదా, ఇప్పటివరకు ఇన్నేళ్ళు అవుతుంది. కానీ అదే చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఆమెనే ముడిసరిగ్గా వాడుకొని వాళ్ళు సినిమాలు తీశారు, ఆమె బయోపిక్స్ తీశారు. డర్టీ పిక్చర్ విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది ఆమెకి. ఆ తర్వాత ఆమెదే తర్వాత ఒకటి మలయాళంలో ఒకటి తీశారు, కన్నడలో కూడా ఒక సినిమా తీశారు. సో అంతే తప్ప ఆమెకి ఒరిగింది ఏమి లేదు, ఆమె కుటుంబానికి కానీ ఏం ఒరిగింది ఏం లేదు. ఒక అంటే ఇప్పుడు నిజానికి ఆమె పేరు మీద ఒక అవార్డు పెట్టి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. ఇండస్ట్రీ ఒంటరితనం ఆమెను బాగా బాధించింది. ఒంటరితనం, ఆ ఒంటరితనం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది అనే దానికి ఆమె సిల్క్ స్మితే ఒక ఉదాహరణ. అంటే మీరు చెప్తుంటే ఎందుకంటే ఆమె అప్పటికి జస్ట్ 36 years old, ఇంకా ఆమెకి చాలా ఫ్యూచర్ ఉంది. ఆమె మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా రాణించింది. మీకు సీతాకోకచిలుక సినిమా చూస్తే అర్థమవుతుంది, 1980 రిలీజ్. అట్లా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయగలదు కాబట్టి ఆమెకు మంచి ఫ్యూచర్ ఉండేది ఇంకా ఉన్న 36 years ఏజే కాబట్టి. అయినా కానీ చనిపోయింది. అంటే ఆ ఒంటరితనం అంత సీరియస్గా ఆమెను బాధించింది. అంటే చాలా బలంగా తెలుగు సినిమాల్లో గుర్తుపెట్టుకుంటే మీరు చెప్పిన సీతాకోకచిలుక తర్వాత ఆదిత్య త్రిశిష్ణ మంచి పాట కూడా ఉంది ఆమెకి. అందులో సంగీతం గారు ఆమెకి సరైన రోల్, అంటే ఆమెలో ప్రతిభను గుర్తించబట్టి ఆయన గొప్ప దర్శకుడు ఆమెకు రోల్ ఇచ్చారు. బట్ ఓవరాల్గా ఒకటి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒంటరితనం డిప్రెషన్ ఆత్మహత్యలోకి సిమిలర్ ఇన్సిడెంట్ ఈ గడిచిన వారంలో జరిగింది. ఒకసారి మనం ఆడియన్స్కి తెలియజేయాలి, వాళ్ళ దృష్టిలో పెట్టాలి. ఇలాంటి కారణాలు అంటే నేపథ్యాలు వేరు. విజయశాంతి రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆవిడ ఇద్దరు ముచ్చటైన పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th class. వాళ్ళని తీసుకుని చల్లపల్లి రైలు పట్టాల మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే నిన్న ఫైండింగ్స్ పోలీసులు ఫైనల్ దే కుడ్ ట్రేస్ ఒంటరితనం, డిప్రెషన్. ఆమెతో పాటు తన పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. సో సర్టన్లీ దీస్ థింగ్స్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అండి. సమాజంలో డబ్బు ఒకటే కాదు, కంపానియన్షిప్, ఆ డిప్రెషన్కి దారితీసే పరిస్థితుల నుంచి వాళ్ళకి బయటపడేసే ఒక వాతావరణం, ముచ్చటైన పిల్లల్ని కూడా పోగొట్టుకుని తనతో పాటు తీసుకెళ్లాలనే అంతటి అది బలహీనతను చాలా బలంగా ఆవిడ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి రుగ్మతలకి మందు ఏంటి అనేది సమాజం ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాగున్నాయని గారు. థ్యాంక్ యూ. సిల్క్ స్మిత వెనకాల ఇంత కథ ఉంది, ఇంత విషాదం ఉంది. ఆమెను ఒక వ్యాంప్ క్యారెక్టర్లోనూ లేకపోతే డాన్సర్ క్యారెక్టర్లోనూ చూసి అంతేగా అనుకునే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇంకా ఉన్నాయి, ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే ఉంటాయి. బట్ ఆమె రోజులు వేరు, ఈ రోజులు వేరు.